1 కొరింథీ 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మనము మితముగా ఉండాలి. మితము అంటే ఏంటి? దాని నుంచి చదువుతున్నారు కదా, ప్రతి మాట ఇంపార్టెంటే. ఏంటి ఆ మితము? లిమిట్లో ఉండాలి. అక్షయమైన కిరీటం పొందటానికి మనం ఎలా ఉండాలి? లిమిట్లో ఉండాలి. దేవుడు ప్రతిదానికి మనకు ఒక లిమిట్ పెట్టాడు. ఈ లిమిట్ని మనం క్రాస్ చేయకూడదు. ఈరోజు క్రిస్టియన్స్లో లేనిది ఏంటయ్యా అంటే లిమిట్. హద్దులు లేవు. ఏ విషయంలో కూడా హద్దులు లేవు. నేను ఒక క్రైస్తవురాలుగా ఉన్న తర్వాత నేను నా హద్దులలోనే ఉన్నాను, నాకు దేవుడిచ్చిన సరిహద్దులలోనే ఉన్నాను అని మనం ఎంతమంది చెప్పగలుగుతాం? సరిహద్దు అనే ఒక పదం వాడాను నేను. మళ్ళీ ఇందాక లిమిట్ అని వాడాను, ఇప్పుడు సరిహద్దులు. దేవుడు ఒక మాట చెప్తాడు మనకి. ఏమని చెబుతాడు? నీ సరిహద్దులలో సమాధానాన్ని ఇస్తాడు. చూడండి, కీర్తన 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. అంటే నీకు సరిహద్దులు ఉన్నాయనా లేవనా? ఫస్ట్ మీరు ఒక మాట చెప్పండి నాకు. నీకు సరిహద్దులు దేవుడు పెట్టాడనా పెట్టలేదనా? పెట్టాడు. ఎంతమందికి తెలుసు నాకు సరిహద్దులు పెట్టాడు అని? సరిహద్దులు అంటే మీరు అనుకుంటున్న ప్లాట్లు కాదు, అవి కాదు. నీకు కూడా ఒక బౌండరీస్ పెట్టాడు, నీకు కూడా హద్దులు పెట్టాడు. హద్దులు దాటి మనము ఒక ఇల్లు దాటి ఇంకొక ఇంట్లో కడితే ఏమైంది? పడగొడతారు. ఎందుకని? ఈ ఊర్లో ఉన్న పంచాయతీలో ఉన్న ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి వేరే ఊర్లోకి వెళ్ళి నువ్వు వేరే రాష్ట్రంలోకి వెళ్తే అయిద్దా? నువ్వు ఈ ప్రాంతం వాడివి కావు అని చెప్తారు. అలాగే దేవుడు కూడా నీకు హద్దులు పెట్టాడు. దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు అంటే నీకేం పెట్టాడు? హద్దులు పెట్టాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయండి అంటే అందరూ ఏమనుకుంటారు? పక్కన ఇంటోడు గొడవగా ఉన్నాడయ్యా, వాడికి నాకు ఏ ఇబ్బంది లేకుండా చూడు. అది కూడా ఒక పాయింటే. కానీ అన్ని విషయాలలో హద్దులలో దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. హద్దులు దాటితే సమాధానం ఉండదు. గుర్తుపెట్టుకో, నీ సరిహద్దుల వరకు నువ్వు ఉంటే నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆ మాటను బాగా అర్థం చేసుకోవాలి. నీ సరిహద్దులు నువ్వు దాటితే నీకు సమాధానం ఉండిద్దా పోయిద్దా? పోయిద్ది అని మనం అర్థం చేసుకోవాలి. నీ సరిహద్దులలో నెమ్మదిని కలగజేసే దేవుడు. మన సరిహద్దులలో నుంచి మనం ఎప్పుడైతే బయటకు వెళ్తామో మనం నెమ్మదిని కోల్పోతాం. అయితే ఇక్కడ కొంతమంది తమ హద్దులు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. వాళ్ళు దేవుడిచ్చిన సరిహద్దులో, దేవుడిచ్చిన ప్రాంతములో వాళ్ళని నివసించమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. దేవుడు ఎవరిని కాపాడుతాడు? ఇజ్రాయేలీని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. మోయాబీలను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని చెప్పాడా? వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఇజ్రాయేలీలు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు ప్రాంతం వెళ్ళారు. మోయాబు ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మోయాబు రాణితో పెళ్లి కూడా చేసుకోవటం ప్రారంభించారు. తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. నయోమి భర్త విషయం తెలుసు, వాళ్ళ కొడుకుల విషయం మనకు తెలుసు. సమస్తం కోల్పోయింది. దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడంటుంది. హద్దులు దాటింది ఎవరు? హద్దులు దాటడానికి గల కారణాలు మనం చాలా చెప్పొచ్చు. ఆ దేశంలో కరువు ఉంది, అందుకని మేము దాటాము. నీ హద్దులు నువ్వు దాటడానికి ఏ సాకులు చెప్పినా దేవునికి నువ్వు లోబడకపోవటం గానే దాన్ని దేవుడు కన్సిడర్ చేస్తాడు, పరిగణిస్తాడు. నువ్వు దేవునికి లోబడలేదనేదే దేవుడు చూస్తాడు, అంతేగాని నీ యొక్క సంజాయిషి ఎక్స్ప్లెనేషన్ దేవుడు వినడు. రెండోది ఇక్కడ చూడండి, 1 రాజులు 21వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఆహాబు అనే ఒక అతను ఉన్నాడు. అతనికి పెద్ద కోట ఉంది. అయితే అతను ఏం చేశాడంటే ఆ కోటని ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మీద అతని యొక్క మనసు ఉండటం వలన ఏం జరిగిందంట చూడండి, ఆ 1 రాజులు 21:1. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో సొమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల
దానిని క్రయమునకిమ్మని అడిగాను. ఓకే, దేవుడు అతనికి ఒక పెద్ద కోటనిచ్చాడు, కానీ అతని మనసు నిండలేదు. పక్కనున్న ద్రాక్ష తోట కూడా తీసుకోవాలి, అది తీసుకున్నాడు అనుకో, తర్వాత ఇంకోటి కూడా అడుగుతాడు, ఇంకా కావాలంటాడు. కానీ దేవుడు నిన్ను తృప్తి కలిగి జీవించమంటున్నాడు. చాలా మంది జీవితంలో తృప్తి ఉండదు. ఫస్ట్ ప్రారంభించేటప్పుడు ఎలా ఉండిద్ది? నాకు దేవుడు ఏదో చిన్న ఇల్లు ఇస్తే బాగుండు, దేవుడు ఏదో చిన్న స్థలం ఇస్తే బాగుండు, దేవుడు ఏదో తినటానికి ఏ పూటకు ఆ పూట ఇస్తే చాలు, వస్త్రాలకు ఇస్తే చాలు. అక్కడ నుంచి చిన్నగా ఏడకెళ్తారు, భూమి మొత్తం ఆక్రమించే దగ్గరికి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో, సాతాను నిన్ను పట్టుకున్నాడు, నీ హృదయాన్ని పట్టుకున్నాడు. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు మీరి ఏం చేస్తున్నావంటే, నువ్వు దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణము కనిద్ది. మన స్థాయిని దాటి మనం వెళ్ళిపోతా ఉంటాం. అక్కడేమంటున్నాడు, నాబోతు ద్రాక్ష తోట అతని పిత్రాజీతం, కానీ ఇతనికి ఏం కావాలంట? ఆ కోటతో పాటు, కోట అంటే చిన్నదా? కోట అంటే చాలా పెద్ద కోట ఉండేది. ఆ ద్రాక్ష తోట పెద్ద లెక్కలో కాదు, కానీ దాని మీద ఇతను మనసు పడింది. ఇతనికి ఆల్రెడీ ఉన్న కోటని చూసి ఆనందించట్లేదు. ఎందుకు ఆనందించట్లేదు? తృప్తి లేదు, హద్దులు లేవు, హృదయానికి ఏం లేవు? హద్దులు లేవు. దేవుడు నీ హృదయానికి హద్దులు పెట్టాడు. నీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండమని దేవుడు చెబుతున్నాడు. కానీ మనము తృప్తి కలిగి ఉండట్లేదు. ఏం చేస్తూ ఉంటాం? మనము హద్దులు లేని జీవితానికి వెళ్ళిపోతూ ఉంటాం. పక్కన వాళ్ళ తీసుకున్నారు, మనము కూడా ఇంకోటి తీసుకున్నాం. గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన సరిహద్దులు దాటితే సమాధానం ఉండదు, సమాధులు ఉంటాయి. నాబోతు ద్రాక్ష తోట విషయంలో అతను హద్దులు దాటిన తర్వాత ఏం కనపడి ఏమొచ్చింది అతని జీవితంలోకి? సమాధానం వచ్చిందా? సమాధి వచ్చిందా? అలాగే మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు నయోమి జీవితంలో హద్దులు దాటిన తర్వాత సమాధానం వచ్చిందా? సమాధులు వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఈ మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ మీ జీవితంలో కఠినమైన పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. నిజం మీకు చెప్పాలి. యథార్థమైన జీవితాన్ని మీరు జీవించటం మానేసి దేవునికే మీరు దూరం అయ్యే స్టేజ్కి వచ్చారు మీరు. ఎందుకనంటే దురాశ. సాతాను ఏం చేస్తాడు? దురాశని కలిగిస్తాడు మన హృదయానికి, మన ఆలోచనలకి దురాశను కల్పిస్తాడు. అప్పుడు ఏం జరిగిద్దంట? మన జీవితంలో నష్టము అనేది మనం ఎదుర్కొంటాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు హద్దులు పెట్టాడు. దేవుడు ఏం పెట్టాడు? ప్రతి విషయంలో హద్దులు పెట్టాడు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఓకేనా? మన ఇష్టానుసారంగా ప్రవర్తించటం మానుకోవాలి, మన ఇష్టానుసారంగా ఆలోచించటం మానుకోవాలి. ఏముందలే, నన్ను అడిగేవాడు ఎవడుండాళ్లే అని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు హద్దులు పెట్టాడని నువ్వు మర్చిపోవద్దు. నీ హద్దులు దాటుతున్నావనే విషయం దేవుడు నీకు చెప్పడు, చూస్తూ ఉంటాడు. నాబోతు విషయంలో చెప్పాడా? ఒకసారి ఊరికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, వద్దు నువ్వు చేస్తున్న కరెక్ట్ కాదని. ఎప్పుడు దాటిన తర్వాత చెప్పాడు, దాటకముందు చెప్పలేదు. ఎందుకనంటే మన జీవితంలో కూడా హద్దులు దాటుతుంటే దేవుడు చూస్తాడు. ఎందుకు? నీకు తెలుసు నీ హద్దులేందో. నీకు తెలియకపోతే దేవుని వాక్యం చదువుకో, నీ హద్దులేందో నీకు తెలుస్తాయి. ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు 28:6. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను. ఎవరికి? 5వ వచనం చదువుదాం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సు నందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. ఏమీ చెప్పట్లేదు. ఎందుకు? ఉన్న ప్రవక్తలందరినీ తోలేశాడు. దేవుడు చెప్పింది ఏంటంటే, కర్ణ పిశాచము కలిగిన వాళ్ళని, సోది చెప్పే వాళ్ళని తోలేమంటే ఫస్ట్ తోలేశాడు, తర్వాత ప్రవక్తలు తోలేశాడు, కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు చంపేశాడు. దేవుడు ఇంక అతనితో మాట్లాడటం మానేసేసాడు. అతనికి అర్థం కావట్లేదు దేవుడు అతనితో మాట్లాడట్లేదని. అతనికి తీవ్రమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఊరీము ద్వారా కానీ, స్వప్నము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ ఎన్ని డైమెన్షన్లో మాట్లాడతాడంట? చాలా పరిస్థితులతో మాట్లాడతాడు, కానీ ఏమీ మాట్లాడట్లేదు. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణా పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణా పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? అంతకు ముందు భక్తి ఉంది. ఫస్ట్ భక్తి బాగానే ఉండిద్ది. ఏమీ లేనప్పుడు ఎలా ఉండిద్ది భక్తి? అంత బాగుండిద్ది. కొంచెం పరిస్థితులు మారేటప్పటికి ఏమైంది?
ఫస్ట్ వార కోడికలకు కూడా వస్తారు, కానీ తర్వాత ఆదివారాలు కూడా రారు. ఎందుకు? కొంచెం వాడు వస్తాడు అనమాట, కర్ణపిశాచాలు వచ్చేస్తాయి. ఎందుకు? తర్వాత ఏమైందంటే ఫస్ట్ వార కోడికలకి, గంట ప్రార్థనలకి, ఆరాధనలకి అన్నిటికుంటారు, కానీ తర్వాత కొంచెం దేవుడు దీవించడం ప్రారంభించగానే ఏం చేస్తారంట, రాజు అయిపోయిన తర్వాత ప్రవక్త కనపడ్డు, సమూయేలు కనపడ్డు, ఇంక తర్వాత ఎవరు కనపడరు? ఎవరు కనపడలేదు, దేవుడు కూడా కనపడలేదు. చివరికి ఎవరు కనపడ్డారంటే కర్ణపిశాచాలు కనపడ్డాయి. అక్కడికి వెళ్ళి సోచి చెప్పించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంట చదువు. వాళ్ళు ఏం చెప్పారు? కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేశాను కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమెలా రప్పింతు అని అతనితో అనేను. అసలు అతని పేరు వింటేనే భయపడే కర్ణపిశాచము ఆమె ఎదురుగా నిలబడి నా కోసం ఏమన్నా చెప్పనే పరిస్థితికి వచ్చాడు. భక్తిలో ఒకప్పుడు దురాత్మలు వదిలికొట్టి ప్రార్థన చేసి దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుని పరిసరాలు వాడబడిన వాళ్ళు తర్వాత చివరికి ఎక్కడికి వెళ్తున్నారు? దురాత్మ నాకేమన్నా చెప్పిద్దేమో అని చెప్పి వెళ్ళే పరిస్థితికి దిగజారిపోయారని ఎవరికి అర్థమైద్ది? ఎప్పుడు అర్థమైద్ది? చనిపోబోయే ముందు అర్థమైద్ది, మధ్యలో అర్థం కాదు. నిజం నేను చెప్తుంది. తర్వాత ఆ కర్ణపిశాచం చెప్పింది, నా కోసం ఎవరు నన్ను తీసుకురా అంటే ఒక ముసలి వాడు వచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే అతను సౌలు. ఆవిడ సౌలు అని తెలుసుకొని పెద్దగా ఏడిసి, ఏం కాదు, నేనేం చేయను నిన్ను అని చెప్పినప్పుడు సమూయేలు వచ్చి అతనితో చెప్తాడు, నువ్వు చచ్చిపోతావని చెబుతాడు. నెక్స్ట్ డే సౌలు చచ్చిపోతాడు. దేవుడు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, అంతరాలు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, శకునాలు సూచనలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తే దేవుడి దగ్గర కూడా నాకేం పెద్ద మేలు జరిగినట్టు కనపట్టలేదు. అక్కడ పంతులు గారు ఉన్నాడంట, బాగా చదువుతున్నాడంట. పోయి వద్దాం, పాస్టర్ గారు చూశాడా పెట్టాడా? నాకేం పని? మీరు ఎక్కడికి వెళ్తే మీకు హద్దులు మీరు దాటం, దేవుడు మీకు పెట్టిన హద్దులు దాటం మీకు దేవుడికి సంబంధించిన పని. నాకు కేవలం బోధించడం వరకే, పాస్టర్ గారు చూడట్లేదు కదా అని చెప్పి నీవు అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. అక్కడ వాళ్ళు టారస్ అని చెప్పి కొన్ని కార్డ్స్ తెస్తారు, అలాంటివి చదువుతున్నారంట, జాతకాలు చదువుతున్నారంట, ఆస్ట్రాలజర్లు ఉన్నారంట, సోది చెప్పేవాళ్ళు ఉన్నారంట. ఏముంది, మన మనసులో దేవుడు ఉన్నాడు. వరకు అడగగానే ఏమైద్ది? నీ హద్దులు నువ్వు దాటావు. దేవుడే నీకు హద్దుగా ఉన్నప్పుడు ఆ హద్దును నువ్వు దాటావు. తర్వాత అతని జీవితంలో సమాధానము ప్లేస్లో సమాధి చేయబడలేదు అసలు సౌలు. తర్వాత అనేక పరిస్థితులైన తర్వాత అతను సౌలు సమాధి చేయబడింది. ఎందుకని? క్రూరంగా చంపబడ్డాడు. ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే దేవుడు మీకు పెట్టిన సరిహద్దులు దాటి వెళ్ళకూడదు. నీ హద్దులలో నీవు ఉండాలి, మన హద్దులలో మనము ఉండాలి. హద్దులు దాటి నువ్వు ప్రవర్తిస్తున్నావేమో చూసుకో. ధనం విషయంలో హద్దులు దాటిపోతున్నావేమో, దేవుని మాటల విషయంలో హద్దులు దాటిపోతున్నావేమో, ధనాపేక్ష విషయంలో హద్దులు దాటిపోతున్నావేమో, మాంత్రికుల దగ్గరికి వెళ్ళటంలో హద్దులు దాటిపోతున్నావేమో. నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు నాకేం చేయట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను. దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడు నీకు పెట్టిన హద్దు దాటినప్పుడే దేవుడు నీతోటి ఏమేమి మాట్లాడటం. నీ హద్దులు దాటకూడదు. దేవుడు మనకి సరిహద్దులు ఏర్పరిచాడు. మన సరిహద్దులలో నెమ్మది కలుగజేవాడు ఆయనే. మనకు దేవుడు ఏం చేశాడంట? హద్దులు పెట్టాడు. హద్దులను ఎప్పుడు కూడా మనం దాటకూడదు. మనకేమనుకుంటామంటే హద్దులు లేవనుకుంటాం. చాలామంది పాత వాళ్ళు పెద్దోళ్ళు అంటారు, వీడు హద్దు ఆపు లేకుండా బెదిగాడరా అంటారు. అంటే ఏంది? హద్దులు ఉంటాయి, ఉండవా? పిల్లలు పెంచేటప్పుడు హద్దులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో సరి అయిన నిబంధన ఉండాలన్న హద్దులు ఉంటాయి. కుటుంబ క్రమంలో హద్దులు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా హద్దులు ఉంటాయి. దేవుడు పెట్టిన హద్దులు అవి. ఆ హద్దులు మనం దాటడానికి వీలు లేదు అని బైబిల్ చెబుతుంది. నీ సరిహద్దులలో నెమ్మది కలగజేయాలంటే నీ హద్దులలోకి నువ్వు ముందు రావాలి. నీ హద్దులు నువ్వు దాటి హద్దు మీరు ప్రవర్తించి దేవుడు నాకేం చేయలేదని నువ్వు అంటానికి వీలు లేదు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, 1 తిమోతి 6:8 కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. అన్నము వస్త్రములు దేవుడు ఇచ్చిన తర్వాత మనం ఏమై ఉండాలి? తృప్తి పొంది ఉండాలి. చాలా మంది జీవితాల్లో తృప్తి కలిగి ఉండరు. దేవుడు నీకు మనసు తృప్తిగా జీవించాలని, నీ మనసుకి తృప్తినివ్వాలని దేవుడు హద్దులు పెడితే నీ హద్దులు ఎందుకు మేరుతున్నావంటే
నీవు నీ హద్దులు దాటి పక్కనున్న వ్యక్తులు ఇంకా గొప్పగా జీవిస్తున్నారు, పక్కనున్న వ్యక్తులు ఇంకా ఇదిగా ఉన్నారు, పక్కనోడు నన్నేమనుకుంటాడు, వాడి దగ్గర కూడా నేనే మంచివాడిని అనిపించుకోవాలి, వాళ్ళ దగ్గర కూడా నేను మంచిగా అనిపించుకోవాలి. ఎవరి దగ్గర మనం మంచివాడు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మనము మనుషులకి సంతోష పెట్టకూర్చున్నామా, దేవుల్ని సంతోష పెట్టకూర్చున్నామా అని మనం పరీక్షించుకోవాలి. మనుషులు సంతోష పెట్టకూరిన ఎడల నేను క్రీస్తుకు దాసుడును కాకపోదును. మనం ఎప్పుడైతే మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటామో దేవుడికి ఎప్పుడు కూడా మనం దాసులమే అవ్వలేము. తర్వాత కోరాహు కుమారుల విషయం చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఇజ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీ మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అనగా ఏమంటున్నాడు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా దేవుడు ఎన్నుకున్న వాళ్ళమే, మీరెందుకు సంఘం మీద ఎక్కువగా హెచ్చించుకుంటున్నారు? ఎవరోళ్ళు? ఇజ్రాయేలీల్లో పేరు పొందిన సభికులు. పేరు ఎవరికి వచ్చింది? డబ్బు ఉన్నవాడికి వచ్చింది. అంతకుముందు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? సభికులందరూ ఇటుక రాళ్ళు చేసేవాళ్ళు. ఆ ఇటుక రాళ్ళు చేసే పరిస్థితిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? నీవెందుకు పెద్ద బిల్డప్ కొడుతున్నావు, నిన్ను నువ్వెందుకు హెచ్చించుకుంటున్నావు, మేమందరము కూడా పరిశుద్ధులమే, మాతో దేవుడు మాట్లాడతాడు కాబట్టి మేము ప్రధానులము, మేము గొప్పవాళ్ళమే అని వాళ్ళు ఏం చేస్తున్నారంట? హెచ్చించుకుంటున్నారు. ఎందుకు? మనమందరము ఒక రేంజ్, మనమందరం ఒక గొప్ప వాళ్ళుగా ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏమనుకుంటారు? ఒక ధనము, ఒక స్థాయి ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటారు. మొదటి స్థితిని మర్చి ఉన్నావు. మొదటి ప్రేమ, దేవుని మీద ఉన్న నీ ప్రేమను మర్చిపోయావు, నీ మొదటి జీవితాన్ని మర్చిపోయావు. నువ్వేం చేస్తున్నావు? మనల్ని మనమే హెచ్చించుకోవటం, మనల్ని మనమే అధికారులుగా ప్రధానులుగా ప్రకటించుకోవటం. మోషే తోటి దేవుడు మాట్లాడి మోషేని పంపించక ముందు ఏమన్నాడు? ఇజ్రాయెల్ జీవితం ఏంటి, ఇజ్రాయెల్ పరిస్థితులు ఏంటి? కొరడాలతోటి కొట్టి ఇటుక రాళ్ళు చేయించే పరిస్థితి, మగ పిల్లలు పుడితే చంపివేసే పరిస్థితి, బిడ్డలు కూడా లేకుండా పుట్టిన బిడ్డలు పుట్టినట్టు చంపేసే స్థితి. అట్లాంటి కఠినమైన స్థితిలో ఉన్న వాళ్ళు తమను తాము గ్రూపుగా ఎంచుకొని, మీతో మాకు పని లేదు, మేమందరము పరిశుద్ధులమే, దేవుడే మాతోటి మాట్లాడతాడు, నీవెందుకు హెచ్చించుకుంటున్నావు అని డైరెక్ట్గా మోషేతోటి మాట్లాడుతున్నారు. చాలా మంది హృదయాల్లో ఉంటుంది, నువ్వెందుకు సంఘం మీద గొప్పగా అవుతున్నావు, నువ్వెందుకు పెద్దగా ఉంటున్నావు. అది హద్దులలో నుంచి వాళ్ళు ఏమైపోయారు? కోరాహు, దాతాను, అభిరాము, దేవుడు పెట్టిన హద్దులలో నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? దేవుడు వారిని విమోచించడానికి వాడిన వ్యక్తిని కూడా కించపరచడానికి సిద్ధపడే పరిస్థితికి వచ్చారు. దేవుడు ఆ విషయాలు చూశాడు. వారు హద్దులు దాటిన తర్వాత వారి జీవితం ఏం జరిగిందో కూడా అందులోనే రాసి ఉండిద్ది. చూడండి, మోషే అహరోనుల విరోధంగా పోగుపడి 3వ వచనంలో, మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడు అని చెప్పిన మోషే ఆ మాట విని సాగిలపడి ఏమన్నాడు? ఆ తర్వాత కోరాహుతోనూ సమాజంతోనూ ఇట్లన్ను, ఎవడు పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియజేసి తన సన్నిధికి రాజేయను అని చెప్పాడు. అందరూ అగ్ని తీసుకొని వెళ్ళారు, దేవుని ముందు నిలబడ్డారు. అయితే ఏమంటున్నాడు? ఇది నిమిత్తము నీ సమాజమునకు యెహోవాకు విరోధంగా పోగా ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను పిలువనంపించిరి. ఇక్కడ ఏమన్నారంటే, చంపవలనని పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినట్టు చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? ఎటువంటి మాటలు అవి? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొస్తానని చెప్పి చంపటానికి తీసుకొచ్చి నువ్వు మళ్ళీ మా మీద ప్రభుత్వం కూడా చేస్తావా అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతకుముందు ఇటుక రాళ్ళు చేస్తేనే ఆహారం, కానీ ఇప్పుడు పరలోక మన్నా తింటున్నారు. ఉచితమైన ఆహారం, దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదాన్ని తింటూ తర్వాత ఏం జరుగుతుందంట? కష్టపడకుండా దేవుడే ఇస్తున్న ఆశీర్వాదాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తున్నారు? నీకు అధికారం కావాలా, నువ్వు మా మీద ప్రభుత్వం చేస్తావా అని చెప్పి వాళ్ళందరూ కూడా, ఎందుకు? పరిస్థితులు. ధనం వచ్చినప్పుడు ధనముతో పాటు ఏమొస్తుంది? గర్వము వచ్చింది. మీకు అర్థం కాకపోవచ్చు, సేవకుడుగా నాకు తెలుసు. ఎందుకనంటే మీ స్థితి మీరు బాగానే ఉండాలని మీరు అనుకోవచ్చు. మీరు సేవకుడు మమ్మల్ని టార్గెట్ చేశాడని, వాక్యం చెప్పాడని అనుకున్నా పర్వాలేదు. దేవుడు నాకు చెప్పమన్న మాట నేను చెప్పాలి.
దేవుడు నన్ను హెచ్చరించమన్నది హెచ్చరించాలి. దైవజనుడు సర్వసన్నద్ధుడై హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, ఉపదేశించుటకు సర్వసన్నద్ధుడై ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు ఆ మాట చెప్పాలి. అయితే తర్వాత ఏం జరిగిందంట చూడండి, 16, 32, 33. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసింది. వారు సంపాదించిన సమస్తాన్ని మింగేసిందంట. దాని గురించి ఎందుకు మెన్షన్ చేశాడు? అదే వారి జీవితంలోకి ఎదురు తిరగటానికి కారణం. దాన్ని కూడా స్పెసిఫిక్గా తీసేశాడు దేవుడు. కొంతమంది అంటారు గద్దిచ్చారు అనుకోండి, గద్దింపు ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? దురద చెవులు కలిగిన వాళ్ళు, పాస్టర్ గారు శాపనార్థాలు పెడుతున్నాడయ్యా, మా జీవితం మార్చుకోమని చెప్పరు. మళ్ళీ దానికి కూడా ఏం చేస్తారు? అరే నేను దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన వాడిని, పాస్టర్ గారిని నేను వాడుకుంటున్నాను, పాస్టర్ గారిని నేను పరలోక రాజ్యం వెళ్లకుండా పై ఆహారమును అంటే కేవలం మన్నా కోసం వాడుకుంటున్నాను. నేను అతి ఎక్కువగా వాడుపడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నేనే. దేవుని కోసం వాడుపడుతున్నానో లేదో తెలియదు, కానీ సంఘం కోసం వాడుపడుతున్నానని మాత్రం నాకు అర్థమైపోయాను. ఏంది? ఉద్యోగం ఎట్లా, పిల్లలు ఎట్లా, ఆహారం ఎట్లా, ఆరోగ్యం ఎట్లా, ఇవే. ఆదివారం ఎట్లాగో ఆదివారం ఉండరు, నెలలో 2 వారాలు ఏముందలే బిజీ. ఎందుకని? ధనము, బంధువులు, చుట్టాలు. కావాలంటే నేను చర్చి మానేస్తా, అర్జెంటుగా మానేసేయండి చర్చి. పరలోక రాజ్యం వెళ్ళటానికి కాలేబు, యెహోషువ ఇద్దరు మాత్రమే మిగిలారు. కొంతమంది బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను నీవు మమ్మల్ని లేచిన కాడి నుంచి దూషిస్తున్నావు, మేము మానేసేయండి. దేవుని మాటకు లోబడిన వ్యక్తి, దేవునికి విధేయత చూపని వ్యక్తి మనకు కూడా అవసరం లేదు. ఎందుకనంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మోషే జీవితం నాకు గుర్తొచ్చినప్పుడు ఏడుపు వచ్చింది. మోషే దేవుని కోసం ఎంతో శ్రమ పడిన తర్వాత వాళ్ళ తిరుగుబాటు వలన మోషే కూడా తిరుగుబాటు జీవితం జీవించి కానాను వెళ్ళలేకపోయాడు. వాళ్ళు వెళ్ళటం మానేసి వెళ్ళేవాడిని కూడా వెళ్ళనివ్వరు. కోపం వచ్చేసింది. మిక్కిలి సాత్వికుడు అంట పాపం. మోషే ఎలాంటోడు? మిక్కిలి సాత్వికుడు. అట్లాంటోడు చివరికి ఏమైపోయాడు? కోపం తెచ్చుకొని ప్రజల మీద అరిసి నేను ఇలా చేయాలా అలా చేయాలని ఏం చేశాడంటే మధ్యలోనే రాలిపోయాడు. కానీ దేవుడు అతను ప్రేమించి, అతను చేసిన పరిచర్ని ప్రేమించి పర్వతం మీద మరలా దర్శనం ఇచ్చేటట్టుగా యేసు ప్రభుతోటి ఏలియా, మోషేలు కనపడ్డారు. దేవుడు కనికరం ఇచ్చాడు. ఎందుకనంటే మన జీవితంలో కూడా మనము గర్వము, ఈ రోజుల్లో ప్రజలు దేవుని సంఘం అనుకుంటున్నారా, లేకపోతే మనుషులు వాడుకోవటం అనుకుంటున్నారా? ఏంటి పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు? ఒక మనిషిని మనం ఉపయోగించుకోవటమా? మోషేను ఉపయోగించుకోవడం చివరికి కానాను వెళ్ళటానికి ఉపయోగించుకోలేదు. దేవుడు ఉద్దేశాన్ని ఉపయోగించుకోలేదు. అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు తెలివిగా మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. నరుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా అవసరాలకి నేను భలే యూజ్ చేసుకుంటున్నాను, తర్వాత నేను మరలా సేవకుడిని బెదిరిస్తున్నాను. నువ్వు సేవకుడిని కాదు కానీ దేవుడిని బెదిరిస్తున్నావు. సేవకుడికి కాదు కానీ నువ్వు మోసం చేస్తాను దేవుడికి. ఎందుకనంటే నీ హద్దులు నువ్వు మేరుతున్నావు. నీ హద్దులు నీకు అర్థం కావట్లేదు. దేవుని సేవకుడికి నీకు మధ్య ఉన్న హద్దు నీకు అర్థం కావట్లేదు. కోరాహు, దాతాను, అబీరాము వారందరి కుటుంబము ఏమైందంట? దేవుడు పెట్టిన హద్దులను దాటి నీవేనా మమ్మల్ని నడిపించాల్సిన అవసరం ఏంది? నీ ప్రభుత్వం ఏంది? నీ పెత్తనం ఏంటి? నువ్వు చెప్పేది ఏంటి? ఎందుకనంటే సాతాను నీ ఆలోచనలో ధనము, ఐశ్వర్యము, నెమ్మది కలిగిన తర్వాత హద్దులు మీరే ఆలోచనలోకి తీసుకొస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ హద్దులలోకి మీరు రండి. హద్దులు దాటి వెళ్ళొద్దు, అది ఆశీర్వాదం కాదు. కోరాహు కుమారులు హద్దులు దాటిన తర్వాత, వారి హద్దులు దాటిన తర్వాత ఏమి హద్దు వచ్చిందో వాళ్ళకి మీకు తెలుసు. సమాధానము ప్లేస్లో ఏ హద్దు వచ్చిందో. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి మన జీవితం ఎక్కడుంది అని. ఓకేనా? సంఖ్యాకాండం తీయండి, 12:1 తీయండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసి. మోషే ఎవరిని చేసుకున్నాడంట? కూషు దేశం అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? చేయొద్దండి. ఆఫ్రికా ఖండం వాళ్ళు, నైజీరియా నీగ్రోస్ అంటారు కదా, నల్లగా ఉంటారు కదా, అలాంటి స్త్రీని చేసుకున్నాడు మోషే భార్య. ఎవరు? అందగతి కాదు ఆవిడ. ఎవరు? కూషు దేశస్తులు. కూషు దేశము యొక్క చర్మము మార్చగలుగుతామా? చిరతపులి మచ్చలు తీసేయగలుగుతామా అంటాడు. అలాంటి భార్యని చేసుకున్నాడని తర్వాత అతడు పెళ్లి చేసుకొని నా స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎందుకు? మా తమ్ముడే కదా, మా అన్నే కదా, మేము మాట్లాడవచ్చు అని చెప్పి ఏం చేశారంట? మాట్లాడతారు. సంఘము సరిహద్దులలో ఉండాలి, సేవకుడు సరిహద్దుల్లో ఉండాలి, బంధువులు చుట్టాలు కూడా సరిహద్దుల్లో ఉండాలి. మిరియాము సొంత అక్క, కానీ మోషే యొక్క భార్యను చూసి వీడికి నచ్చట్లేదు.
ఎందుకని? మంచి అందమైన భార్యగా మా తమ్ముడికి వచ్చిద్దేమనుకుంటే ఇలాంటి ఆవిడ వచ్చింది ఏంది అనుకొని కనపడినప్పుడు అలా మోసేని తిడుతుంది, ఇలాంటి ఆవిడ చేసుకున్నావేంద్రా అని. ఉండరా ఇక్కడ చాలామంది ఉంటారా? ఉంటారు చాలామంది. నీ హద్దులు దాటి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఏం జరిగింది చూడండి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినేను. ఎవరు విన్నారంట ఆ మాట? మోసే విన్నాడా? యెహోవా విన్నాడంట. మనకెవరు విన్నారు? మోసేతోటి మాట్లాడాం కదా అనుకుంటాం. మోసేతోటి మాట్లాడరు. మోసే దేవుని స్వరం. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మోసే అంటే దేవుని స్వరం, ప్రవక్త దేవుని స్వరం. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు మర్చిపోకూడదు. దేవుని సేవకుడితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు. నువ్వు ఏమన్నాడు? దేవుని స్వరము. అది దేవుడు నిన్ను ఒక వ్యక్తిని విడిపించడానికి పెట్టినప్పుడు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. మోషేకి విరోధంగా సణిగినట్టు కాదు. అంటే నేను దేవుని నేను మాట్లాడట్లేదు, దేవుని సేవకుడిగా ఉన్నానని మాత్రమే మాట్లాడుతున్నాను. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే ఏంటంటే భూమి మీదనున్న వారందరిలో కంటే ఎలాంటి వాడు అంట? పాపం అంత సాత్వికుడి కోపం వచ్చి అలా చేశారు ఇశ్రాయేలు. ఎంత మంచి స్వభావం దేవుడే అతనికి ఇచ్చాడు. భూమి మీద అతన్ని కోపం తెప్పించేవాడే లేడంట. అట్లాంటి వాడికి కూడా ఎలాంటిది తెచ్చిపించారు? ఎందుకు? మితి మీరిన అవసరానికి వాడుకోవటం వల్ల కాసేపు నీళ్ళు అయిపోయినాయి, కాసేపు ఆహారం అయిపోయింది, కాసేపు మాంసం తినాలనిపిస్తుందయా, కాసేపు ఇంకోటి, అట్లా రకరకాలు ఇసికిచ్చి వదిలిపెట్టేశారు. చూశాడు వీళ్ళని తేవాలనుకున్నది ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశం. మళ్ళీ నువ్వు తీసుకెళ్ళేది మమ్మల్ని చంపేటట్టుండవు, మమ్మల్ని సమాధులు చేసేటట్టుండవు. అక్కడ సమాధులు లేవనా? అక్కడ కూరగాయలు లేవనా? అంటే ఏందంట? మన జీవితంలో కూడా చాలామంది ఏం చేస్తారు? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు మర్చిపోయారు. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందమని దేవుడు వాడుకుంటున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తారు? ఆ మార్గం చివరి దాకా చేరేటట్లుగా లేరు. అయితే 12:6 చదువు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడగలిగిన కృప కలిగిన వాడు మోసే. అట్లాంటి కృపని దేవుడే చెబుతున్నాడు. మీరందరూ ప్రవక్త అనుకుంటున్నారేమో. దానికి ముందు ఏమనిందో తెలుసా? మిర్యాము నీతోటే మాట్లాడతాడా దేవుడు? మాతోటి చాలామంది మాట్లాడతారు. నిన్ను దేవుడు దేనికి పిలిచాడు? పరలోక రాజ్యం రావటానికి పిలిచాడు. అంతవరకే వాడుకో. హద్దులు దాటకూడదు. మనం ఏమంటారు? హద్దులు దాటకూడదు. అక్కడ ఏమంటున్నాడంటే నేను దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడతాను. తర్వాత ఏమంటున్నాడు? అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదా? నేను నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి ఎందుకు భయపడలేదు? ఆ భయం ఎందుకు రాలేదు నీకు అని దేవుడు అడుగుతున్నాడు. హద్దులోనే ఎందుకు దాటావు? మధ్యలో నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం రాలేదు? మన జీవితాల్లో చాలామందికి ఏమొచ్చింది? భయం రాదు. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పమంటే భయపడతారు, కానీ పాస్టర్ని తిట్టమంటే భయపడరు. ఒకసారి ఎంతమంది చేతులు ఎత్తండి. వాక్యం రాదు కానీ పాస్టర్ని తిట్టమంటే ఏమొచ్చింది? విరోధంగా మాట్లాడటానికి నోరు లేసేది, కానీ వాక్యం చెప్పడానికి నోరు లేవదు. ఓకేనా? దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడేను. అప్పుడు మిరియాము హెమము వంటి తెల్లని కుష్ఠగలదాయను. ఓకే, చాలు. ఇక్కడ ఏమన్నాడంటే తెల్లని కుష్ఠ వచ్చింది. దేవుడు మోషే ప్రార్థన చేశాడు, అయ్యా క్షమించయ్యా అన్నప్పుడు ఆమె ముఖం మీద ఉమ్ము వేస్తే ఆవిడ అవమానపరచబడిన తర్వాత మరలా తగ్గిద్దంటే ఎంత ఘోరమైన అవమానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమె ముఖం మీద ఏం చేయాలంట? ఉమ్ము వేస్తే అప్పుడు తగ్గిద్దంట కుష్టు. ఎందుకు? ఆ మాటలకి ఎంత అవమానమో అది రిపీట్ ఇవ్వాలి అని అనుకున్నాడంట. మన జీవితాల్లో మన హద్దులు దాటి పరిస్థితులు ఇబ్బందులు తెచ్చుకొని మరలా తిరిగి సేవకుడు ప్రార్థన చేసే పరిస్థితికి రాకూడదు. ఏం చేయకూడదు? దేవుడు పెట్టిన హద్దుల్ని మనము దాటకూడదు. మిరియాము మా సొంత తమ్ముడేగా, నేను ఆయన చిన్నప్పుడు చాలా ప్రేమించి చాలా హెల్ప్ చేశాను కదా, ఆ మాత్రం స్వాతంత్రం ఉండదా? నేను సాయం చేశాను కదా, ఆ మాత్రం చెప్పడానికి ఉండదా? అది దేవుడు నీకు ఇవ్వలేదు, నువ్వు తెచ్చుకోవద్దు. దేవుడు ఇవ్వని దాన్ని నేను సహాయం చేశాను కదా అని చెప్పి నువ్వు తెచ్చుకోకూడదు.
మిరియాము తన అన్నని తన తమ్ముడిని ఏం చేసింది, రాణి ఇంట్లో చేరవటానికి నేను దాదిగా మా మమ్మీని తీసుకొని వస్తానని తెలివిగా మోషే యొక్క తల్లి పాలు ఇవ్వటానికి సహాయపడింది. అలాగని చెప్పి ఏమంటారు, మోషే మీద అధికారం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడా? సహాయం చేశాను కదా అని చెప్పి అధికారం చేయడానికి అధికారం ఇచ్చాడా? సహాయం అధికారం రెండో ఒకటి కాదు. గుర్తుపెట్టుకోండి, హద్దులు మర్చిపోకూడదు, సరిహద్దులు మనము మర్చిపోకూడదు. మన సరిహద్దులలో మనము ఉండాలి. మన సరిహద్దుల్లో ఉన్నప్పుడే మనకి నెమ్మది. తర్వాత ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నీ మాటలకు కూడా హద్దు ఉండాలి. నీ నోటికి కళ్ళెం పెట్టాడు దేవుడు, కళ్ళెం దాటి మాట్లాడటానికి లేదు. భక్తి గలవాడిని కదా నేను అని అనుకోకూడదు. నోటికి కళ్ళెం పెట్టుకొని మాట్లాడాలి, ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీలు లేదు. కళ్ళెం పెట్టుకోవాలి నోటికి, ఏదంటే అది మనం మాట్లాడటానికి లేదు. నోటికి కూడా దేవుడు ఏంది, సరిహద్దు పెట్టాడు. ఇంకా దేనికి పెట్టాడు దేవుడు? ఫిలిప్పు 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ హృదయాలకి తలంపులకు కూడా కావలి ఉండిద్దంట. ఎందుకని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వాడు ఆ క్షణమంది ఆవిడతో పాపం చేసినట్టు. మన చూపుకు కూడా సరిహద్దు ఉంది, మన హృదయంలో ఉన్న ఆలోచనకు కూడా సరిహద్దు ఉంది, మన తలంపులకు కూడా సరిహద్దు ఉంది. దేవుడు మన తలంపులని హద్దులను మనం మర్చిపోకూడదు. నీ ఆలోచన ఎవరికి అర్థం కావట్లేదులే అని అనుకోకూడదు, ఇష్టం వచ్చినట్టు ఆలోచించడానికి కూడా లేదు. దేవుడు నీ హృదయానికి నీ తలంపులే కావలి ఉంటాడు. ఎంతవరకు? హద్దులలో ఆలోచించినంత వరకు, హద్దులలో నీ హృదయం ఉన్నంత వరకు దేవుడు కావలి ఉంటాడు. నీ సరిహద్దులకే కాదు, నీ హృదయానికి కూడా కావలి ఉంటాడు. కాబట్టి మన మాటలను కూడా మనం చేయాలి. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయేను. ఎవరంట అతను? అతని పేరేంటంట? ఉజ్జియా. అతడు స్థిరపడ్డాడు, సెటిల్ అయిపోయాడు. తర్వాత అతను హృదయం అని ఏమయ్యాడంట? గర్వించాడు. మనము కూడా సెటిల్ అయిపోయిన తర్వాత అమ్మయ్య నాకన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి అనుకున్న తర్వాత హృదయం ఏం చేసిద్ది? గర్వాన్ని తీసుకొచ్చేది. మనం చాలామంది సెటిల్ అవ్వాలనుకుంటాం. ఎక్కువ మంది అడిగేది ఏంది? నేను సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అయిన తర్వాత ఏదేంది? నీ హృదయంలో గర్వము. ఓకే, తర్వాత చదువు. అతను స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనిది కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతటి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అతనితో కూడా ధైర్యవంతులు వెళ్ళారంట. ఒక రాజుని హెచ్చరించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ఖండించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఒంగొంగి నమస్కారాలు పెడతారు ఎవరైనా. యాజకుడు ఎలా ఉండాలంట? ధైర్యవంతుడై ఉండాలి. రాజును ఎదిరించారు, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, ఇది యాజకులు చేయాల్సిన పని, నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు ధూపం వేయటం ఏంటి? ఇది దేవుడు నిర్ణయించిన వాళ్ళు చేయాల్సిన పని, దేవుడు అభిషేకించాల్సిన వాళ్ళు చేయాల్సిన పని. నీ ఇష్టానుసారంగా నీ సొంత పెత్తనం ఎందుకు చేస్తున్నావు అని ధైర్యవంతులు అతనితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం జరిగిందంట చూడండి. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఏందంట? గద్దిచ్చిన వాళ్ళ మీదకి ఏమొచ్చింది? అతనికి కోపం వచ్చింది. ఏంది? నన్ను దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అంటాడేంది? యాజకులు చేసేది ఏమన్నా, నేను రాజుని, యాజకుడి కంటే కూడా గొప్పవాడిని, నేనే చేస్తానని అతను అనుకున్నాడు. కానీ రాజు అయినా ఏమన్నాడు? దావీదుకి మందిరం కట్టడానికి ఇవ్వలేదు అవకాశం. దేవుడు ఏం పెడతాడు? సరిహద్దులు పెడతాడు. ఎవరికంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ఎందుకు నేను అంటున్నానంటే, నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన హద్దులు మనం మెయింటైన్ చేయాలి. సేవకుడుగా నాకు ఇచ్చిన హద్దుల్లో నేను ఉండాలి. నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నెరవేర్చాలి. నాకు కాని బాధ్యతలు నేను తీసుకోకూడదు. ప్రజలు తమకు కాని బాధ్యతలు, సేవకుడు కాని బాధ్యతలు కూడా అప్పగిస్తారు. అన్నం పంచిపెట్టట మా పని కాదు అని చెప్పి నమ్మకమైన వారికి అవి అప్పగించేశాడంట. ఎందుకు? శిష్యులు ఏం చేశారు? అన్నం పంచిపెట్టడం మా పని కాదు, కానీ అది నమ్మకమైన వాళ్ళకి ఇచ్చేద్దాం, మేము సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే పని వేరు, చారిటీ ఆహారం పంచిపెట్టే పని వేరు.
ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. వాక్యానుసారంగా మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. తర్వాత యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఓకే, ఎందుకని అంటే అతను స్థిరపడిన తర్వాత వచ్చిన హృదయ గర్వం. మన హృదయాలు పరిశీలించుకోవాలి. నా జీవితంలోకి ఎక్కడైనా గర్వం వచ్చిందా అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. పరిశీలించుకునే వాళ్ళు ఎంతమంది? నీవు మా మీద అధికారం చేసేదేంది, నీవు మాకు చెప్పేదేంది? గర్వము స్థాయి దాటిపోయి ఎదుటోళ్ళని గద్దించే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. గర్వములో చివరి దశకు వచ్చేసి ఉన్నాం. గుర్తుపెట్టుకో, నీవు నీ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు ఈ వాక్యం చెబుతున్నాడంటే దేవుడు సరిహద్దులలో నెమ్మది లేని జీవితాలు ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో ఉంటున్నాయి. ఎందుకు లేదు అంటే వారికి ఉండాల్సిన హద్దులలో వాళ్ళు ఉండట్లేదు. ధనము విషయంలో, మాటల విషయంలో, స్థలముల విషయాల్లో, దేవుడిచ్చిన భక్తి విషయంలో, దేవుడు చూపించిన దర్శనాల విషయాల్లో వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రవర్తించాల్సిన తీరు విషయంలో హద్దులలో ఉండట్లేదు. సరిహద్దులని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. మన తలంపులు, మన ఆలోచనలు కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత 1 సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. సోదె చెప్పుటను పాపముతో సమానము. తిరుగుబాటు చేయటం అనేది ఎలాంటిది? కొంతమంది రెక్లెస్గా ఉంటారు, చెప్పిన మాట వినకుండా. సోదె చెప్పుటనే ఏంది, నువ్వు చెప్తే మేము వినేది ఏంది అని అనుకుంటారు. అవి కాదు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అనే పాపముతో సమానం. చాలా మందిలో తిరుగుబాటు స్వభావము, అహంకారము, ధనమదము స్థిరమైన ఇది సేవకునికి ఎదురు తిరిగే పరిస్థితి. దేవుడు పెట్టిన హద్దులలో ఉండకుండా స్వతంత్రమైన ఆలోచనలు, మితి లేని జీవితము, క్రమశిక్షణ లేని భక్తి, ఇవి చాలామంది జీవితాల్లో ఈ రోజుల్లో కనపడుతున్నాయి. ఒక్కటి కూడా ప్రజలలో ఉండట్లేదు. నీకు ఇంకో సంగతి తెలుసో లేదో, నీకు ఆయుష్ కూడా దేవుడు ఒక లిమిట్ ఇచ్చాడు. ఆ లిమిట్లోనే నువ్వు జీవించాలి. నాకు ఇష్టానుసారంగా నేను 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి నేను చివరిలో బాప్తీసం తీసుకుంటాను. లిమిట్గా బతకాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కూడా లిమిట్, సరిహద్దు పెట్టాడు. ఆయుష్కి కూడా, మన బ్రతకటానికి ఆయుష్కి కూడా సరిహద్దే పెట్టాడు. ఇష్టానుసారంగా జీవించడానికి ఎన్నో ఏళ్ళు బతుకుతాను కదా అని చెప్పి మనం అనుకోవటానికి లేదు. మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. దేవుడు ఎంతవరకు మన ఆయుష్ పెట్టాడో మనకు తెలియదు, కానీ మనమైతే సరిహద్దులలో జీవించాలి. స్టార్టింగ్ ఒక వాక్యం చెప్పాను మీకు నేను, చూడండి. 1 కొరింథీ 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయాలలో మితముగా ఉండాలి. పందెమందు పోరాడేవాడు అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. అయితే వారు క్షయమకు కిరీటమును లోకములో ఉండే కిరీటం పొందటానికి అలా ఉంటే, మనమైతే అక్షయమకు కిరీటమును అంటే దేవుని రాజ్యములో కిరీటం పొందుకోవాలి అంటే మితముగా ఉన్నాము. లిమిట్గా ఉండాలి, సరిహద్దుల్లో ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం అన్ని విషయాల్లో హద్దుల్లో ఉండాలి. అన్నిట్లో కూడా మనం ఏముండాలి? హద్దులలో ఉండాలి, సరిహద్దులలో ఉండాలి, మితముగా ఉండాలి. దేవుని ముందు రేపు మనం కిరీటం తీసుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి దేవుడు మనల్ని పిలవాలి. కాబట్టి అటువంటి పిలుపు మనం అందుకోవాలంటే ఏం కావాలి? అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. జీవితాల్లో ఈ రోజులో క్రిస్టియన్ లైఫ్లో ప్రేమగా మాట్లాడి ఆరాధించి అది ఇది చేసి ఆదరించి అట్లా చేస్తేనే ప్రజలు ఇదవుతున్నారు. అది సరైన భక్తి విధానం కాదు. సరిదిద్దుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఆ సరిదిద్దును మనం కొనసాగించడానికి దేవుని సన్నిధికి మనం రావాలి. ఇదేంటంట, దేవుని సన్నిధి ఒక కర్మాగారము, బలమైన ఆయుధముగా దేవుడు వాడుకొని పాత్రగా దేవుడు మనల్ని చేయడానికి వాక్యోదక స్నానము, వాక్యము ద్వారా మన హృదయంలో ఉన్న చెడుని కడిగి వేసే స్థలము. ఈ స్థలంలో మనం వచ్చినప్పుడు మన జీవితము, మన హృదయము, మన తలంపులను మనం కడిగి శుద్ధి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చివరిగా యేసు ప్రభు వారి గురించి చూద్దాం. యేసు ప్రభు వారే మనకు మాదిరి, మూలరాయి, ఆయనే దేవుడు. అయితే యోహాను సువార్త 14:30. ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఇకను నేను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. సాతానుతో కూడా మనకి సంబంధం లేదు. సాతానుతో కూడా హద్దులు పెట్టాడు దేవుడు. యేసు ప్రభు ఇంకా నేను దేవుని కుమారుని కదా, నేను సాతానుతో వెళ్ళి మాట్లాడి ఏంది అసలు నువ్వు అని చెప్పి నేను ముందే యుద్ధం చేసేస్తాను అనలేదు. యెరూషలేములో చంపబడాలి, ఓకేనా? దేవుని చిత్తం అది, దేవుడు చెప్పిన నిర్ణయం.
ఓకేనా? ఇకనో నాకు అతనితో సంబంధం లేదు. దేవుడు యేసు ప్రభు వారికి కూడా హద్దులు పెట్టాడు, ఆ హద్దులను దాటలేదు. ఒకని అవిధేయత వలన అనేకుల్లో పాపం ఎలాగొచ్చిందో ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని వాక్యం చెబుతుంది. అంటే మనం విధేయత చూపినప్పుడు, సరిహద్దులలో ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క మితముగా ఉన్నప్పుడు దేవుని రాజ్యం యొక్క కిరీటాన్ని మనము ధరింపజేస్తాడు దేవుడు అని తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, యేసుప్రభువు వారు అన్నాడు, సాతానుతో నాకు సంబంధం లేదు. లోకాధికారి వస్తున్నాడు, అతనితో మనకు సంబంధం లేదు. దేవుడికి మనకు మాత్రమే సంబంధం. లోకాధికారితో మనకు సంబంధం ఉందా? లేదు. మనకేంది? యేసయ్యతో పని. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, యేసయ్యకి మనము విధేయులుగా ఉండాలి, మనము హద్దులలో ఉండాలి. ఆలోచనల్లో, జీవితంలో, ధనము విషయంలో, మాటల విషయాల్లో, ప్రవర్తన విషయంలో, స్థలము విషయంలో, ఏమంటున్నారు, సేవకుల విషయంలో, సంఘం విషయంలో, అనేక విషయాలు మనం ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. అధ్యక్షుడికి కూడా మితములు ఉన్నాయి, అధ్యక్షుడికి కూడా చాలా ఉన్నాయి. అతడు తన కుటుంబాన్ని ఏలువాడై ఉండాలి. సేవకుడు చల్లడు లేకపోతే తన భార్యని లోపరుచుకొని బిడ్డలను లోపరుచుకునేవాడై ఉండాలి. బిడ్డలు గాలికి తిరుగుతా పాస్టర్ గారు వచ్చి మీరు మారండి అని చెప్పడానికి వీలు లేదు. మిగతా అనుభవం కలిగిన వాడై ఉండాలి, స్వాస్థ బుద్ధి కలిగిన వాడై ఉండాలి, ధనాపేక్ష లేనివాడై ఉండాలి, తాగుబోతై ఉండకూడదు, తిట్టుబోతై ఉండకూడదు, కొట్టువాడై ఉండకూడదు. ఇవన్నీ సేవకుడు కూడా మితాలు ఉన్నాయి, దాటి వెళ్ళకూడదు. సేవకుడు కూడా అందరికి కూడా దేవుడు ఏం పెట్టాడు? హద్దులు పెట్టాడు. ఎవరి హద్దులలో వాళ్ళు ఉండాలి. విశ్వాసులు తమ హద్దులు దాటకూడదు, సేవకుడు తన హద్దులు దాటకూడదు. మనమందరూ దేవుడు పెట్టిన మాటలలో మనం ఉన్నప్పుడు మితముగా ఉంటే దేవుని యొక్క అక్షయమైన కిరీటాన్ని దేవుడు మనకు ధరింపజేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.